తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యువకళావాహిని ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సాహితీ విశ్వంభరులు పుంభావ సరస్వతి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి ప్రదానం చేయడం సముచితంగా ఉంది. ఈనాటి సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయ జస్టిస్ డాక్టర్ జి రాధారాణి గారు రావటం ఆనందంగా ఉంది. సభాధ్యక్షులుగా విచ్చేసిన నా ఆప్తులు, సన్నిహితులు, హితులు సమయానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న డాక్టర్ కెవి రమణ ఐఏఎస్ గారికి, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ పూర్వ అదనపు కమిషనర్ శ్రీ సిఎల్ఎన్ గాంధీ గారికి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి శైలజామిత్ర గారికి, సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అనగానే మా ఇద్దరికీ ఉన్నటువంటి 40 ఏళ్ల అనుబంధం గుర్తుకు వస్తుంది. దాదాపు యువకళావాహిని నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో, సభల్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, నేను సభాధ్యక్షుడిగా ఉండేవాడిని. సభా నిర్వహణలో ఎన్నో విషయాలు నాతో చెప్పేవారు, ఎన్నో పదాలకు అర్థాలు కూడా వివరించేవారు. కొండలరావు గారు బాగున్నారా అని ఆప్యాయంగా నవ్వుతూ పలకరించేవారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పురస్కారాన్ని ఈరోజు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి ప్రదానం చేయడం సమంజసంగా ఉంది. డాక్టర్ ఓలేటి పార్వతీశం గారితో నా పరిచయం 50 సంవత్సరాలకు పైనే. వారి తండ్రి గారు శశాంక్ గారిని చూడటానికి బాటం శ్రీరామూర్తి గారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మేము వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళం. ఇటీవలి కాలంలో జంట నగరాలలోనే కాక అనేక ఇతర పట్టణాల్లో కూడా తీరిక లేకుండా సభల్లో పాల్గొన్నటువంటి సాహిత్య రత్న డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు. ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లేని లోటు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు తీరుస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈరోజు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి సినారాయ్ గారి 93వ జయంతి సందర్భంగా ప్రదానం చేయటం ఆనందంగా ఉంది. డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు, శుభాశస్సులు తెలియజేస్తున్నాను. సభా కార్యక్రమానికి ముందు సినారే మధుర గీతాలను ఆలపించినటువంటి సురేఖామూర్తి గారికి, మురళీధర్ గారికి, పవన్ కుమార్, సంధ్యావర్షన్లకు అభినందిస్తూ శుభాశస్సులు అందిస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయంగా ఏర్పాటు చేసినటువంటి యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ గారి వారి కార్యవర్గ సభ్యులకు అభినందిస్తూ, పాత్రికేయ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.